శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఫలితాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలిద్దాం. ఈ సంవత్సరం ఉగాది మనకి ఏప్రిల్ 9వ తారీఖున ప్రారంభమవుతున్నది. మరి కన్యా రాశి వారి యొక్క సంవత్సర బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుంది అన్నది మనం ఈ సంవత్సర ఫలితాల్లో తెలుసుకుందాం. మరి ఈ కన్యా రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, అంటే వాళ్ళ యొక్క ఆదాయం ఖర్చు సమానంగా ఉన్నాయి. సరే, ఈ బట్టి ఈ సంవత్సరం మీరు జాగ్రత్తగా మీ యొక్క బడ్జెట్ సజావుగా సాగుతుంది. అయితే గత సంవత్సరంలో ఉన్నటువంటి అప్పులు మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి రుణాల నుంచి బయటపడే అవకాశం ఈ సంవత్సరం పెద్దగా కనబడడం లేదు. సో ఆ కారణం వల్ల జాగ్రత్తగా మనకి 5 పాయింట్లు మనకి ఆదాయం వస్తుంది కాబట్టి కనీసం ఒక 4 పాయింట్లు అంటే ఒక 80% మీరు ఖర్చు పెట్టుకొని ఒక 20% మీరు రుణాలు తీర్చే ప్రయత్నం చేసుకుంటే, అంటే రుణం అంటే మీరు అప్పు ఉండే రుణమే కాదు, ఫైనాన్స్ రూపంలో కాదు, మనం చెల్లించవలసినటువంటి బాధ్యతలు కొన్ని ఉంటాయి. అంటే పెద్దవారికి ఇవ్వాల్సిందో, దేవాలయంలో దేవుడికి సమర్పించవలసిందో, లేదంటే ఎవరికన్నా నీడి వాళ్ళకి హెల్ప్ చేయడం, ఇవన్నీ కూడా బాధ్యతలుగానే రుణాలుగానే ఉంటాయి. బట్ ఏదైనా మరి ఈ కన్యా రాశి వారు ఎవరన్నా కొద్దిగా ఎవరికన్నా ధన రూపంలో చెల్లించవలసి ఉన్నా కొంతవరకు వీళ్ళ యొక్క ఖర్చుల్ని ఎకానమీగా 20% తగ్గించుకుంటే చాలా వరకు రుణాల నుంచి బయటపడే అవకాశం ఉంది. సో లేనిచో రుణాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది, సంపాదించిందో కొంత వడ్డీకి పోయే అవకాశం ఉంది. సో దానివల్ల నో డౌట్ మీరు ఏదైనా ఈ ప్లాన్ చేసుకుంటే ఫైనాన్స్ ప్లానింగ్ అంతా పర్ఫెక్ట్గా వెళ్తుంది. అవసరమైన ధనం మీరు దాన్ని సంపాదించి అవసరానికి తగ్గట్టుగా మీరు బడ్జెట్ పరంగా ఆర్థిక పరంగా ఈ సంవత్సరం మీకు ఓకే. ఇక రాజపూజ్యం 5, అవమానం 2. సో ఈ కారణం వల్ల ఏంటంటే మరి ఆ రాజపూజ్యం అవమానం అంటే మనకి ప్రమోషన్లు ఈ సంవత్సరం ఈ రాశిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి పదవిలో అభివృద్ధి, మీరు కోరుకున్న విధంగా మీకు జీతము పెరుగుతుంది, పదవిలో అభివృద్ధి అది వస్తుంది. ఎటువంటి అవమానం జరగదు. అవమానం అంటే డిగ్రేడ్ అవ్వడం, ఏదైనా ప్రమోషన్ కాకుండా మిమ్మల్ని పక్కన పెట్టడం, ప్రమోషన్ లిస్టును తప్పించడం, ఏదో సస్పెండ్ అవ్వడం, ఉద్యోగంలో ఏదైనా బ్లాక్ మార్క్ పడడం, ఇవన్నీ ఉండే అవకాశం లేదు. క్రీడారంగం వాళ్ళు కూడా కంపల్సరిగా వాళ్ళ ప్రత్యర్థులపై విజయాన్ని సాధిస్తారు. విద్యార్థులు ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. అలాగే రాజకీయ నాయకులు 99% వాళ్ళ యొక్క పోటీలో వాళ్ళు కోరుకున్న పార్టీ టికెట్ ఇస్తుంది, అందులో సునాయాసంగా ప్లాన్గా నెగ్గే అవకాశం ఉంది. మొత్తం మీద వీళ్ళకి విజయ అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి కూడా హ్యాపీగా ఉంది. మొత్తం మీద ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు గౌరవప్రదంగా సక్సెస్గానే ఉన్నాయి. ఇక మిగతా గ్రహాల స్థితిలో పరిశీలించినప్పుడు మరి గురువు, శని, మరి రాహు, కేతు ఏ విధంగా ఉన్నారని పరిశీలిస్తే ప్రస్తుతం ఈ 9వ తారీఖు ఏప్రిల్ నుండి ఇంచుమించుగా 30వ తారీఖు ఏప్రిల్ వరకు అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి గురు భగవానుడు 9వ స్థానంలోకి మారడం జరుగుతుంది. అంటే 9వ స్థానం అంటే మీ యొక్క ధర్మ త్రికోణాన్ని గురుగ్రహం యాక్టివేట్ చేయడం జరుగుతుంది. అంటే 9వ భావం, 1వ భావం, 5వ భావాన్ని గురువు తన శుభ ఫలితాలతో శుభపరచడం జరుగుతుంది. ఈ కారణం వల్ల మీరు ధర్మానికి సంబంధించిన మీ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారు. మీ యొక్క ధర్మాన్ని, మీ కర్తవ్యాన్ని, అలాగే దైవాన్ని పూజించడంలో కానీ విధి నిర్వహణలో కానీ చాలా నిజాయితీగా ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా పూర్వ పుణ్యం అన్నది మీకు యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల మీ యొక్క సంతానం అభివృద్ధి, నిజాయితీగా న్యాయసమ్మతంగా ఉన్నటువంటి కోరికలు నెరవేరడం, అలాగే మీరు చేసినటువంటి పూజలు ఫలించడం వల్ల అది పిల్లల యొక్క అభివృద్ధిలో కనబడుతూ ఉంటుంది. మొత్తం మీద గురుబలం సంతానం మీద ఎక్కువ దృష్టి కనబడుతూ ఉంటుంది. అలాగే మీలో ఉన్నటువంటి టాలెంట్, మీలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. ఇంకా 9వ స్థానం అనేది పుణ్యక్షేత్రాలు దర్శించడం, విద్యార్థులకైతే విదేశ ప్రయాణాలు, దూర ప్రాంత ప్రయాణాలు, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే మరి ఈ భూతత్వ రాశులైనటువంటి కన్య, మకరం, అలాగే వృషభ రాశుల్లో మరి బలపరచడం వల్ల గురు భగవానుడు వ్యవసాయదారులకి చాలా అనుకూలంగా ఉంటుంది. పుష్కలంగా వాళ్ళ యొక్క పంటలు అనుకూలంగా ఉన్నాయి.
స్త్రీలకు కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. వాళ్ళ యొక్క మరి ఆరోగ్యం బాగుంటుంది, సంతానవంతులు అవుతారు, వివాహం కూడా జరుగుతుంది. అంటే ముఖ్యంగా స్త్రీలకి భాగ్యస్థానం శుభగ్రహాలు వచ్చినప్పుడు వివాహం జరుగుతుంది. అలాగే సంతానం కలుగుతారు. వాళ్ళు చాలా నిజాయితీగా వ్యవహరిస్తూ ఉంటారు. ఒక ధర్మంగా ఒక పతివ్రత ధర్మాన్ని కలిగి ఉండి మరి ఆ కుటుంబానికి వాళ్ళు ఉన్నటువంటి వంశానికి కూడా మంచి నేమ్ వచ్చే విధంగా ప్రవర్తించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి గురుబలం చాలా అనుకూలంగా ఉంది కన్యా రాశి, కన్యా లగ్నం వారికి. సో నో డౌట్ వాళ్ళు నిజాయితీగా ప్రవర్తిస్తారు. గతంలో ఉన్నటువంటి వ్యసనాల నుంచి అలాగే చెడు అలవాట్ల నుంచి బయటపడతారు. ఇక శని భగవానుడు కూడా మరి 6వ స్థానంలో సంచరిస్తూ అర్ధ త్రికోణాన్ని, అంటే ఫైనాన్స్ కంట్రోల్ అంతా కూడా 2, 6, 10 భావాలను అర్ధ త్రికోణాలు. ఉద్యోగంలో కష్టపడి పనిచేస్తారు, శ్రమకు తగిన ప్రతిఫలాన్ని మాత్రమే సంపాదిస్తారు. సో అలాగే వృత్తిలో ఎంత కష్టపడితే మీ యొక్క ధనం కూడా అంతే వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదన్నా జాతకుడు ఈ సంవత్సరం క్రమశిక్షణతో వృత్తిని చాలా జాగ్రత్తగా నిర్వహిస్తూ బాధ్యతాయుతంగా ఉండే అవకాశం ఉంది. అలాగే నిరుద్యోగులకి ఈ సంవత్సరం ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చాయి. మొత్తం మీద గురువు శని అర్ధ త్రికోణం, అలాగే ధర్మ త్రికోణాలు బాగున్నాయి. ఇక కామ త్రికోణానికి వస్తే 3, 7, 11 రాహు ఆధీనంలో ఉండడం వల్ల మరి కొంతవరకు జాతకుడి యొక్క కోరికలు విపరీతంగా, అంటే మనకి అనుకూలంగా లేని కోరికలు, విదేశ సంబంధించిన కోరికలు, అలాగే విపరీతమైనటువంటి వాంఛలు జాతకుడికి ఏర్పడి తన యొక్క మానసిక స్థితిని, అలా నిజాయితీని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అలాగే మరి రాహు యొక్క 7వ స్థాన ప్రభావం వల్ల పరిచయం లేని వ్యక్తులతో కానీ, మనకి సమానం కాని వ్యక్తులతో రిలేషన్స్ పెంచుకోవడం వల్ల కానీ, వాళ్ళతో మరి కలిసి జీవించడం వల్ల జాతకుడి యొక్క పేరు ప్రతిష్టలు భంగపడి భ్రష్టుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు పరిచయం లేని వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం కానీ, అర్హత లేని వ్యక్తులతో కలిసి సంచరించడం కానీ, సహజీవనం చేయడం కానీ చాలా వరకు తగ్గించుకోవాలి. అంటే కోరికల్ని కంట్రోల్ చేసుకోవడం వల్ల మరి జాతకుడు మిగతా 2 అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఒక మంచి వ్యక్తిగా, ధర్మాన్ని కాపాడే వ్యక్తిగా ఉండే అవకాశం ఉంది. బట్ లగ్నంలో ఉన్నటువంటి కేతువు సాధారణంగా ఇట్లాంటి విషయాలకి ఎంకరేజ్ చేయడు. జాతకుడిని మరి మోక్షం వైపు, ఆధ్యాత్మిక వైపు నడిపించే అవకాశం ఉంది. దాన్ని గురువు కూడా ధర్మ త్రికోణంలో ఉన్నాడు కాబట్టి రాహు యొక్క ప్రభావానికి మాత్రం ఖచ్చితంగా ఈ జాతకుడు ఈ సంవత్సరం అంతా దూరంగా ఉండాలి. దాని కొరకు జాతకుడు మరి ప్రతి నిత్యం అమ్మవారి ఆరాధన, మరి ఏదన్నా కనకదార స్తోత్ర పారాయణ కానీ, లలితా సహస్రనామాన్ని కానీ పారాయణ చేయడం, ఏదో ఒక అమ్మవారి ఆలయంలో చండీ హోమం లాంటివి చేసుకోవడం, సాధ్యమైనంత వరకు కోరికలు కంట్రోల్ చేసుకుంటే మిగతావన్నీ అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి జాతకుడికి ఈ సంవత్సరం విజయ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే మరి ఈ కొత్త సంవత్సరం ప్రారంభం అవుతున్న సందర్భంగా జాతకాల మీద నమ్మకం ఉన్నవాళ్ళు, గ్రహాల్ని నమ్ముతున్న వాళ్ళు ఖచ్చితంగా ఉగాది రోజు, అంటే మనకి త్వరలో రాబోయే ఉగాది రోజు ఖచ్చితంగా పంచాంగ శ్రవణాన్ని మీరు ప్రత్యక్షంగానో టీవీలో చెప్పినప్పుడు ఖచ్చితంగా వినడం. ఇది తెలుసుకోవడం వల్ల ఏంటంటే జాతకంలో ఉన్నటువంటి దోషాలు మీకు తొలుగుతాయి. కొత్త జీవితానికి మీరు ప్లాన్ చేసుకునే విధంగా ఆ రోజు, అంటే కొత్త సంవత్సరం రోజు మీకు చాలా శుభకరంగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఉగాది రోజు సాధ్యమైనంత వరకు కూడా ఈ పంచాంగ శ్రవణాన్ని ఏదైనా దేవాలయంలో కానీ, తప్పనిసరి పరిస్థితుల్లో టీవీలోనే వినే ప్రయత్నం చేయండి. సాధారణంగా ఈ వానఫలాలు ఎంతసేపు కూడా మొత్తం మీద ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా అంతా కూడా కేవలం 12 రాశుల్లోనే ఉంటారు. కొత్తగా ఏ రాశులు ఉండవు. ఎవరన్నా ఈ రాశుల్లో జన్మించవలసిందే. అయితే ఈ కేవలం గోచారం అన్నది ఏంటంటే, గోచారంలో ఉన్నటువంటి ఫలితాలు జాతకంలో వాళ్ళకు ఉన్నటువంటి గ్రహాల మీద, సంచారం మీద, వాళ్ళకి జరుగుతున్నటువంటి దశల మీద ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకి సింహరాశి వారికి రాజకీయ రంగంలో విజయం లభించే అవకాశం ఉందని చెప్తాం అనుకోండి. మరి అందరూ రాజకీయ రంగంలో ఉంటారా? ఎవరైతే సింహరాశిలో రాజకీయ రంగంలో ఉంటారో వాళ్ళకి ఇది వర్తిస్తూ ఉంటుంది. వేరే వాళ్ళకి వేరే నాయకత్వ లక్షణాలు లాంటివి రావచ్చు. కొంతమంది మీనరాశిలో ఉంటారు, వాళ్ళకి ఏదో అనారోగ్య సమస్య వచ్చిందని చెప్తూ ఉంటాం. అయితే కంపల్సరీగా అనారోగ్య సమస్య వస్తుందా? మరి ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి, దీర్ఘకాలికంగా వ్యాధుల్లో ఉన్న వాళ్ళకి రావచ్చు.
లేదు కొత్తగా ఉత్సాహంలో ఉన్న వాళ్ళకి, అదే చిన్నపిల్లలకి ఖచ్చితంగా అది రాకపోవచ్చు. అంటే ఇది 12 భావాల్లో పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి 90 సంవత్సరాల దాకా ఉన్నటువంటి వృద్ధుడు సమస్తం ఈ రాశిలో ఉంటారు కాబట్టి మీ జాతకాలు చెప్పినయి మాకు జరగలేదండి. మీరేదో ఆకస్మిక ధనలాభం అన్నారు. మాకేమి రాలేదంటే ఎలాగొస్తది? మీకేమైనా రావాల్సింది ఉంటే వస్తది. మీరేమన్నా ఒక డిపాజిట్ చేసి ఉంటే, లేదంటే ఏదన్నా చీటీ కట్టి ఉంటే ఆ ధనం మీకొచ్చే అవకాశం ఉంది. కనీసం మీరు లాటరీ టికెట్ అన్నా కొంటే మీకు ఆ లాటరీలో అదృష్టం వచ్చే అవకాశం ఉంటది. మీరు లాటరీ టికెట్ కొనక, ఏది ఇక్కడ దాచుకోక, ఏది రాకుండా కేవలం నిద్రలో కళ్ళ కంటే ఆకస్మిక ధనలాభం రాదు. అలాగే వివాహం జరిగేటప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తే పెళ్లి సంబంధం కుదురుతది తప్ప, ఇంట్లో పడుకొని కళ్ళ కంటే ఏ వివాహ సంబంధం నిశ్చయం కాబట్టి ప్రతిదానికి కూడా ప్రయత్నం ఇంపార్టెంటు. ప్రయత్నం చేయడం వల్ల జాతకంలో ఉన్నటువంటి సమస్త దోషాల్ని మనం హరించి వేయవచ్చు, తీసివేయవచ్చు. ఎంత గొప్ప యోగాలు ఉన్నా కూడా జాతకుడు ప్రయత్నం లేకుండా ఇంట్లో పడుకుంటే ఏది కూడా జాతకుడికి వచ్చే అవకాశం లేదు. కొన్ని యోగాలు కల్లో జరిగిపోతుంటాయి కాబట్టి ఏదన్నా ప్రయత్నం ఇంపార్టెంటు. సాధారణంగా జాతకాలను నమ్ముతున్న వాళ్ళు దాన్ని దీర్ఘంగా చివరిదాకా చూసి మీ ప్రయత్నం చేయడం వల్ల మీరు ఆ రంగంలో ఉంటే మీకు అవకాశం వస్తుంది. మీరేదో బీటెక్ చదువుకొని ఎంఎస్ కోసం అమెరికా వెళ్ళి ప్రయత్నం చేస్తే అది జరుగుతూ ఉంటుంది. మీదేదో 10th క్లాస్ పోయి అమెరికా ప్రయత్నం వస్తే ఎలాగొస్తుంది? విదేశీధనం ఎలాగొస్తుంది? అందువల్ల ఏంటంటే మీరు ఎంతవరకు అర్హులో దాన్ని చూసుకొని మీరున్నటువంటి ప్రాంతాలను బట్టి, మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలను బట్టి అవి వర్తిస్తాయి తప్ప ప్రతి ఒక్కటి జరగవు. ఉన్నయి జరగాలన్నా, లేనివి రావాలన్నా ఏదన్నా ప్రయత్నం ఇంపార్టెంటు. సో నా ఉద్దేశంలో కార్యసాధన ఉన్నవాడు, సమర్థుడు, టాలెంట్ ఉన్నవాడు ఎప్పుడు కూడా జాతకాలను నమ్మకూడదు. వాడు స్వయం కృషితోనే పైకి వెళ్ళాలి. ఆ ప్రయత్నం అలా చేసుకుంటే ఖచ్చితంగా వాడికి విజయం వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే బలహీనుడే జాతకాలను నమ్ముతాడో, ఇతరులను ఆశ్రయిస్తూ ఉంటాడో, ఇంకో ప్రయత్నం చేస్తూ ఉంటాడు తప్ప ఎప్పుడు కూడా సమర్థుడు విజయం వైపు ప్రయాణించడంలో ఎప్పుడూ జాతకాలను నమ్మకుండా స్వయం కృషితో ముందుకు వెళ్ళడమే మంచిదని నా యొక్క అభిప్రాయం. అది నిజం కూడా. స్వస్తి.